జగన్ ఫ్లెక్సీ ముందు మేకపోతును నరికి రప్పా రప్పా అని నినాదాలు చేసిన 7 యువకుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. నల్లజర్ల పోలీస్ స్టేషన్ నుంచి నల్లజర్ల కూడలి వరకు వాళ్ళని నడిపించుకుంటూ తీసుకెళ్లారు. సమాజంలో అలజడి క్రియేట్ చేసేందుకు ప్రయత్నించే వాళ్ళను ఉపేక్షించేది లేదంటున్నారు పోలీసులు. జగన్ పుట్టినరోజు సందర్భంగా దొరసానిపాడులో రప్పా రప్పా అంటూ వివాదాస్పద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు వైసీపీకి చెందిన కొందరు యువకులు. ఫ్లెక్సీ ఎదుట మేకపోతును నరికారు. జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేశారు. వైసీపీకి చెందిన వాళ్ళు రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారంటూ ఇటీవలే ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మండిపడ్డారు. దీంతో మరింత రెచ్చిపోయారు యువకులు. మేకపోతును నరికి రప్పా రప్పా అంటూ నినాదాలు చేశారు ఆ యువకులు. జగన్ బర్త్డే సందర్భంగా జంతు బలి చేసి ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీకి అభిషేకం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు హోంమంత్రి అనిత. రాజకీయ ముసుగులో రౌడీజం చేయడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించేందుకు వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. చూసి కేక్ కట్ చేస్తూ ఒక రకంగా చేయటం ఒక ఎత్తైతే, తిరిగి అదే కత్తితో జంతు బలి చేసి ఒక మూగజీవాల ఉసురు తీసుకోవటమే కాకుండా దాన్ని బేస్ చేసుకొని ఇలా రక్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళ నాయకుడు తాలూకా ఫ్లెక్సీలో ఫోటోలకి అభిషేకాలు చేసి రప్పా రప్పామని నరుకుతాం, 2029లో ఇదే రిపీట్ అవుద్ది అని చెప్పి స్లోగన్లు ఇచ్చుకునే పరిస్థితి. రాజకీయ ముసుగులో రౌడీజం చేస్తూ ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతుల్ని చేస్తున్నారు అన్నది ఒక యాంగిల్ అయితే, రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించడానికి ఎంతవరకైనా దిగజారుతున్నారు, ఎంత నేరాలు చేయటానికైనా వీళ్ళు వెనకాడట్లేదు అన్న విషయాన్ని గురించి కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.